మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. సినిమాకే సినిమా చూపిస్తున్న ఐబొమ్మకి ఇప్పుడు బొమ్మ పడింది. ఎక్కడో విదేశాల్లో ఉంటూ పైరసీ రాకెట్ నడిపిన రవి ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. దమ్ముంటే పట్టుకోవాలి అంటూ సవాల్ విసిరిన అతని చేతులతోనే అతని వెబ్సైట్లను మూసేయించారు. కానీ తెలియని చాలా కొత్త విషయాలు ఇప్పుడు బయటపెట్టారు పోలీసులు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 65 మిర్రర్ వెబ్సైట్లు, 21,000 సినిమాలు, 20 కోట్ల వరకు సంపాదన, 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా. ఇది ఐబొమ్మ ద్వారా రవి సంపాదించినది. రవి చేసింది కేవలం పైరసీ మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం. ఇది సమాజానికి మేలు చేసేది అస్సలు కాదు. అందుకే తీసుకొచ్చాం, చట్టం ముందు నిలబెట్టాం. ఇవి సిపి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు. మొత్తము నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, USA, థాయిలాండ్, ఫ్రాన్స్, దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు. సో మొత్తం అనే ఈ ఒక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో, డిజైనింగ్లో, హోస్టింగ్లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్. అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక నాలెడ్జ్ని పెంచుకొని అంతా ఐబొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. 2019 నుంచి ఈ ఒక ఐబొమ్మ వెబ్సైట్ని స్టార్ట్ చేసి అమెరికా, స్విట్జర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది, నెదర్లాండ్స్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం అనే 110 డొమైన్స్ని ఆయన పర్చేస్ చేశారు. పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన 110 డొమైన్స్ని పర్చేస్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, దమ్ముంటే పట్టుకోవాలంటూ పోలీసులకు రవి చేసిన సవాల్పై కూడా సజ్జనార్ తనదైన స్టైల్లో స్పందించారు. అప్పుడు సవాల్ చేశాడు, ఇప్పుడు ఏమైంది అంటూ సెటైర్లు వేశారు. చాలా మంది ఆయన కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. దమ్ముంటే పోలీసు వాళ్ళు పట్టుకోండి అని చెప్పి. ఎక్కడ ఉన్నారు ఇప్పుడు అని ఎమ్మడే రవి? పోలీసులు ఏమంటే దమ్ముంటే పట్టుకోండి, నా దగ్గర 5 కోటి ప్రజల ఒక డాటా ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా తెలుసు, పోలీస్ని ఛాలెంజ్ చేసి ప్రభుత్వం ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందనేది తెలుసు. ఇప్పుడు ఎక్కడున్నారో మీకు కూడా తెలుసు. సో ఎవరు కూడా ఎంత అనుకోవద్దు, చట్టం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎక్కడున్నా తెలంగాణ పోలీస్ కావచ్చు, హైదరాబాద్ పోలీస్ ఎక్కడున్నా వాళ్ళని పట్టుకోవడానికి కృషి చేస్తుంది. పట్టుకొని కూడా వస్తాను. మనం అట్లా చెప్పేది కాదు. ఈరోజు ఆయన అంత పెద్ద తోపు మాత్రం చెప్పినవాడు. ఈరోజు ఎక్కడున్నారు మీ అందరు కూడా తెలుసు. ఈ కేసులో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. రవికి ఇంటర్నేషనల్ గా కొన్ని లింకులున్నాయి. మార్నింగ్ రిలీజ్ అయిన మూవీ ఈవినింగ్ లోపు అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఫోకస్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అంతేకాదు, ఈ హైటెక్ రాకెట్ ను ఛేదించేందుకు ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల సాయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అమెరికా, నెదర్లాండ్స్ లో సర్వర్లున్నట్టు గుర్తించారు పోలీసులు. 20 కోట్లు సంపాదించగా అందులో 3 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని హార్డ్ డిస్క్లలో 21,000 సినిమాలున్నట్టు గుర్తించారు. గాడ్ ఫాదర్ మూవీ నుంచి మొదలు పెడితే మొన్న వచ్చిన OG వరకు కూడా అందులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ కొన్ని చిక్కుముడులున్నాయి. రవికి ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక హైదరాబాద్ పోలీసులు చేసిన కృషికి ఇండస్ట్రీ పెద్దలు అభినందిస్తున్నారు. చిరంజీవి, నాగార్జునలతో పాటు డైరెక్టర్ రాజమౌళి, ప్రొడ్యూసర్ దిల్ రాజు సిపి సజ్జనార్ను కలిసి అభినందించారు. చాలా హైదరాబాద్ పోలీస్కి అండ్ తెలంగాణ పోలీస్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తెలుగు ఫిలిం ఛాంబర్ అండ్ హైదరాబాద్ పోలీస్ 3 months బ్యాక్ మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఒక 3 months బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది. అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇలాంటి ఇల్లీగల్ పనులు చేస్తే మీరు ఎక్కడున్నా పట్టుకుంటామన్నప్పుడు ఈ ఐబొమ్మ నుంచి ఇందాక కమిషనర్ గారు చెప్పారు, ఛాలెంజ్ విసిరారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి, ఇటు గవర్నమెంట్కి, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది. గ్రేట్ అచీవ్మెంట్ ఈ ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మెడ్రాస్ తమిళ్ బ్లాస్టర్స్ అని అతన్ని పట్టుకోవటం. అలాగే లాస్ట్ టైం మనకి సివి ఆనంద్ గారు చెప్పిన దాని ప్రకారం ఒక 22 ఏళ్ల కుర్రవాడు, ఇంటర్మీడియట్ చదివిన కుర్రవాడు, బీహార్ నుంచి వాడు దాదాపుగా ఎన్నో 100 సినిమాలు వాడు పైరసీ చేసి ఎంతో పెద్ద నష్టం కలిగజేశాడు. నథింగ్ ఈజ్ ఫ్రీ. మనకి జీవితంలో దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు. దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది. ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా, చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది.
సినిమాలు ఏముంది, ఫ్రీగా చూస్తున్నాం కదా, అంతే కదా, దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు. బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి. వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు. అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు, అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికంతా ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుందండి? మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు. మా సినిమా పైరసీ చేయబడుతుంది, దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమేం వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. సో డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళకి? అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు. పైరసీ రాకెట్ ను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులను అభినందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి రాకెట్లతో ఇండస్ట్రీకి చాలా నష్టం జరుగుతుందని, వీరిని అరెస్టు చేయడం సరైన నిర్ణయమన్నారు ఆయన. ప్రస్తుతం రవిపై ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ తో పాటు మరో 4 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతానికి పైరసీ మూవీ సైట్లన్నీ బ్లాక్ అయ్యాయి. అయితే కథ అక్కడితో ఆగిపోలేదు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపితే గానీ అసలు మూలాలు బయటికి రావు.